హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మొఘల్ పాలకులు అనుసరించిన రాజపుత్ర విధానం, ఉదారవాద విధానం గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే లైక్ కూడా చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ చేయూత అందిస్తారని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. మొఘల్ పాలకులు సామ్రాజ్యంలో చెలరేగిన తిరుగుబాట్లను ఏ విధంగా అణచివేసింది, మొఘల్ సామ్రాజ్య విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్బర్ ప్రవేశపెట్టిన నూతన పరిపాలనా వ్యవస్థను విశ్లేషిస్తే మనకు అవగతమయ్యేది ఏంటంటే, అక్బర్ ప్రవేశపెట్టిన నూతన పరిపాలనా వ్యవస్థ అంటే మన్సబ్దారీ వ్యవస్థ, సామ్రాజ్యాన్ని 12 సుభాలుగా విభజించడం. ఈ విధంగా అక్బర్ గత వీడియోలో పరిపాలనా వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ఈ అక్బర్ ప్రవేశపెట్టిన నూతన పరిపాలనా వ్యవస్థను విశ్లేషిస్తే మనకు అవగతమయ్యేది ఏమిటంటే, అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేసి సంస్థానాధీశులపై పూర్తి నియంత్రణ సాధించడానికి, ప్రజల ప్రయోజనాలు సంరక్షించడానికి అక్బరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని తెలియవస్తుంది. అక్బర్ ప్రవేశపెట్టిన పరిపాలనా వ్యవస్థ సంస్థానాధీశులకు ఏమాత్రం నచ్చలేదు. అలాగే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి భావాలు ఇంకా బలంగా ఉండేది. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి భావాలు ఇంకా బలీయంగా ఉండేవి. సంస్థానాధీశులలో స్వయం ప్రతిపత్తి భావాలు ఇంకా బలీయంగా ఉండేవి. ముఖ్యంగా గుజరాత్, బెంగాల్, బీహార్లో స్వాతంత్ర్యం కోసం పాలకులు పరితపించేవారు. ముఖ్యంగా గుజరాత్, బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో పాలకులు ఎక్కువగా స్వాతంత్ర్యం కోసం పరితపించేవారు. తొలి నుంచి కూడా ఈ రాజ్యాలకు స్వతంత్రంగా వ్యవహరించే కాంక్ష బలంగా ఉండేది. అదేవిధంగా గుజరాత్, బెంగాల్, బీహారు మొదటి నుంచి కూడా స్వతంత్రంగానే వ్యవహరిస్తూనే ఉండేవి. మొఘల్ పాలకుల రాకతో వారి ఆశలు, ఆకాంక్షలకు గండిపడింది. రాజస్థాన్లో రాణా ప్రతాప్ స్వాతంత్ర పోరును ధాటిగా కొనసాగించాడు. ఆ దిశలోనే ముందుకు వెళ్ళాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్బర్ అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాలక వంశానికి చెందిన ప్రతినిధులు కొనసాగించిన ప్రతిఘటన వల్ల గుజరాత్లో 2 ఏళ్ల పాటు అస్థిరత నెలకొంది. గుజరాత్లో అంతకంటే తీవ్రమైన ప్రతిఘటన గుజరాత్లోనే కాకుండా బెంగాల్, బీహార్లో కూడా తిరుగుబాట్లు కొనసాగాయి. తిరుగుబాట్లకు ప్రధాన కారణం అక్బరు కఠినంగా అమలు చేసిన దాగ్ వ్యవస్థ. ఈ గుజరాత్లో, బెంగాల్లో, బీహార్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రధాన కారణం అక్బర్ ప్రవేశపెట్టిన, కఠినంగా అమలు చేసిన దాగ్ వ్యవస్థ. దాగ్ ముద్రల వ్యవస్థ. ముద్రలు. దాగ్ వ్యవస్థ అంటే జాగీర్దారుల గుర్రాలపై రాచరిక ముద్రలు వేయడం, వారి రాబడిని నిర్దిష్టంగా లెక్కలు వేయడం. జాగీర్దారులు సంస్థానాధీశులకు చెందిన గుర్రాలపై రాచరిక ముద్రలు వేయడం, వారి రాబడులు, ఖర్చులను నిర్దిష్టంగా లెక్కలు వేయడం. ఇవన్నీ పాలకులకు, సంస్థానాధీశులకు నచ్చలేదు. పాలకుల అసంతృప్తికి తోడు అక్బర్ అవలంబిస్తున్న ఉదారవాద విధానాలు, మత వ్యవహారాల్లో హిందువుల పట్ల అక్బర్ అనుసరిస్తున్న ఉదారవాద విధానము, పరమత సహనం, ఇవన్నీ కూడా ఈ ముస్లిం పాలకులకు నచ్చలేదు. గుజరాత్, బెంగాల్, బీహార్లో ఉన్న ముస్లిం పాలకులకు నచ్చలేదు. అక్బరు ఉదారవాద, పరమత సహన విధానాలు, మత వ్యవహారాల్లో హిందువుల పట్ల అక్బరు ఆచరిస్తున్న విధానాలు, హిందువులకు కల్పిస్తున్న, రాజపుత్రులకు కల్పిస్తున్న రాయితీలు ఏమాత్రం గుజరాత్, బెంగాల్, బీహార్ ముస్లిం పాలకులకు ఏమాత్రం నచ్చలేదు. ఇక సనాతన ఈ అక్బర్ కల్పిస్తున్న రాజపుత్రులకు కల్పిస్తున్న రాయితీలు ఏమాత్రం నచ్చని సనాతన ఇస్లాంవాదులు ప్రజల్లో
చీలిక తెచ్చేందుకు, రెచ్చగొట్టేందుకు ప్రకటనలు, ప్రసంగాలు చేశారు. అక్బర్ సోదరుడైన మీర్జా హకీం, అక్బర్కు సోదరవరుసవాడైన మీర్జా హకీం కాబూల్ను పాలిస్తూ కూడా పంజాబ్ ప్రాంతంలో తిరుగుబాటు ప్రోత్సహించాడు. సమయం చూసుకొని పంజాబ్పై దాడి చేయాలని వ్యూహం పన్నాడు. అక్బర్కు సోదరవరుసవాడైన మీర్జా హకీం కాబూల్ను పాలిస్తూ కూడా పంజాబ్ ప్రాంతంలో తిరుగుబాటును ప్రోత్సహించాడు. సమయం చూసుకొని పంజాబ్పై దాడి చేసి పంజాబ్ను స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నాడు. వాయువ్య ప్రాంతాల్లో అంటే భారతదేశ పశ్చిమ వాయువ్య ప్రాంతాల్లో ఆఫ్ఘన్లు పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. ఢిల్లీలో ప్రాబల్యాన్ని కోల్పోయినందుకు ఆఫ్ఘన్లు అసంతృప్తితో దహించుకుపోతూ తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రీస్తు 1580 నుంచి 81 వరకు 2 ఏళ్ల పాటు తిరుగుబాట్లతో మొఘల్ సామ్రాజ్యం సతమతమైపోయింది. చాలా కష్టమైన, సున్నితమైన పరిస్థితిని అక్బరు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్థానిక పాలనాధికారులు అనాలోచిత నిర్ణయాల వల్ల బెంగాల్, బీహార్లోని చాలా ప్రాంతాలు తిరుగుబాట్లదారుల వశమయ్యాయి. మీర్జా హకీం, అక్బర్కు సోదర సమానుడైన మీర్జా హకీం తమ నాయకునిగా బెంగాల్, బీహార్ వాళ్ళు ఎన్నుకున్నారు. అక్బర్కు సోదర సమానుడైన మీర్జా హకీంను బెంగాల్, బీహార్లోని తిరుగుబాటుదారులు తమ నాయకునిగా ఎన్నుకున్నారు. అక్బర్కు వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా ముస్లింలకు పిలుపునిస్తూ మీర్జా హకీం మత పెద్దల ద్వారా ఫత్వా కూడా జారీ చేయించారు. అక్బర్ విచక్షణ కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. అక్బర్ ఈ విషయంలో విచక్షణ కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. రాజా తోడర్మల్ నాయకత్వంలో ఒక పెద్ద సైనిక బలగాన్ని బెంగాల్, బీహార్ ప్రాంతాలకు పంపాడు. అలాగే మీర్జా హకీంను కట్టడి చేసేందుకు రాజా మాన్సింగ్ నేతృత్వంలో మరో సైన్యాన్ని పంపాడు. మీర్జా హకీం పంజాబ్ను ఆక్రమించక ముందే బీహార్, బెంగాల్లో అరాచక పరిస్థితులను రాజా తోడర్మల్ అదుపులోకి తీసుకొచ్చాడు. మీర్జా హకీం కాబూల్ నుంచి వచ్చి పంజాబ్ను ఆక్రమించుకోకముందే రాజా తోడర్మల్ బీహార్, బెంగాల్లో అరాచక పరిస్థితులను, తిరుగుబాట్లను అదుపులోకి తీసుకొచ్చాడు. రాజా తోడర్మల్ ఈ సంఘర్షణలో అతను వీరోచితంగా, వ్యూహాత్మకంగా పోరాటం చేశాడు. 15,000 గుర్రాలతో లాహోర్పై దండయాత్ర చేసిన మీర్జా హకీం 15,000 గుర్రాలతో, అశ్విక దళంతో లాహోర్పై దండయాత్ర చేసిన మీర్జా హకీం రాజా మాన్సింగ్, భగవాన్ దాస్ సైన్యాల ప్రతిఘటనతో ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. 15,000 అశ్విక దళంతో లాహోర్పై దండయాత్ర చేసిన అక్బర్ సోదర వరుసవాడైన మీర్జా హకీం లాహోర్పై 15,000 అశ్విక దళంతో దాడి చేయగా రాజా మాన్సింగ్, భగవాన్ దాస్ సైన్యాల ప్రతిఘటనతో ఆ లాహోర్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాడు. పంజాబ్లోని సంస్థానాధీశులు అనేక మంది తిరుగుబాట్లు జరిపి తనకు మద్దతునిస్తారన్న మీర్జా హకీం ఆశలు కూడా నీరుగారిపోయాయి. ఈలోపు 50,000 మంది సుశిక్షితులైన అశ్వికులతో అక్బరు లాహోర్ చేరుకున్నాడు. గత్యంతరం లేక మీర్జా హకీం తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ విధంగా మీర్జా హకీం కాబూల్ నుంచి పంజాబ్లోకి రాకమునిపే భగవాన్ దాసు, మాన్సింగ్ సైన్యములతో వెళ్ళి అక్కడ బెంగాల్, బీహార్లలో తిరుగుబాట్లను అణిచివేశారు. పంజాబ్కు రాకముందే రాజా తోడర్మల్ నాయకత్వంలో ఒక పెద్ద సైనిక బలగంతో బెంగాల్, బీహార్ ప్రాంతాలకు అక్బరు రాజా తోడర్మల్ను పంపాడు. మీర్జా హకీంను కట్టడి చేయడానికి రాజా మాన్సింగ్ రెండవ సైన్యాన్ని కూడా పంపాడు రాజా మాన్సింగ్ నేతృత్వంలో. ఈ విధంగా రాజా మాన్సింగ్, భగవాన్ దాస్ సైన్యాల ప్రతిఘటనలతో లాహోర్పై 15,000 సైన్యం అశ్విక దళంతో వచ్చిన మీర్జా హకీం, మాన్సింగ్, భగవాన్ దాసుల సైన్యాల ప్రతిఘటనలతో, వారి నాయకత్వంలోని సైన్యాల ప్రతిఘటనలతో లాహోర్ను స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఈలోపు 50,000 మంది సుశిక్షితులైన అశ్విక దళంతో అక్బరు లాహోర్ను చేరుకున్నాడు.
ఇక గత్యంతరము లేక మిర్జా హకీం తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నాడు, యుద్ధాన్ని విరమించుకున్నాడు. ఈ విజయంలో అక్బరు అదనం కానుకగా కాబూల్ను కూడా ఆక్రమించుకున్నాడు. క్రీస్తకం 1581లో ఈ విధంగా లాహోర్ను స్వాధీనం చేసుకొని లాహోర్ నుంచి మిర్జా హకీంను వెందిరిగేటట్టు చేసి ఈ విజయంలో అక్బర్ అదనపు కానుకగా క్రీస్తకం 1581లో కాబూల్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఒక భారతీయ పాలకుడు చారిత్రక పట్టణం అయిన కాబూల్లో అడుగుపెట్టడం అదే తొలిసారి. ఒక భారతీయ పాలకుడు చారిత్రక పట్టణమైన కాబూల్లో క్రీస్తకం 1581లో అడుగుపెట్టడం అదే తొలిసారి. కాబూల్ను క్రీస్తకం 1581లో అక్బరు ఈ విజయానికి కానుకగా కాబూల్ను ఆక్రమించాడు. అక్బరు ఆధిపత్యాన్ని మిర్జా హకీం అంగీకరించకపోవడం వల్ల భారతదేశంలో సంస్థానాధీశులు తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుసుకొని అక్బరు కాబూల్లో తన సోదరికి అధికారం అప్పచెప్పి ఢిల్లీకి తిరిగి వచ్చాడు. కాబూల్ గద్దెపై ఒక మహిళకు అప్పచెప్పడం అక్బర్ విశాల దృక్పథానికి, ఉదారవాద గుణానికి నిదర్శనం. అక్బర్ క్రీస్తు శకం 1581లో కాబూల్ను ఆక్రమించాడు. మొట్టమొదటిసారి చారిత్రక పట్టణమైన కాబూల్లో భారతీయ పాలకుడు అడుగుపెట్టడం అదే తొలిసారి. ఈ విధంగా మిర్జా హకీం మళ్ళీ తిరిగి బెంగాల్, బీహార్లో, పంజాబ్లో తిరుగుబాటుదారులను రెచ్చగొట్టడం చేస్తాడన్న విషయం తెలిసి తిరిగి వెళ్ళడానికి ముందే కాబూల్లో తన సోదరిని కాబూల్లో గద్దెపై అక్బరు తన సోదరికి ఢిల్లీకి తిరిగి వచ్చాడు. కాబూల్ గద్దెను ఒక మహిళకు అప్పచెప్పడం ద్వారా అక్బరు విశాల దృక్పథము, ఉదారవాద గుణానికి నిదర్శనంగా మనకు తెలియవస్తుంది. ప్రత్యర్థులపై అక్బరు విజయం ఒక వ్యక్తిగత విజయమే కాదు, అతడు ప్రవేశపెట్టిన నూతన వ్యవస్థ దేశంలో బలంగా పాతుకుపోయింది. ఫలితంగా ఆ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు అక్బర్కు వెసులుబాటు దొరికింది. మొదటి నుంచి కూడా దక్కన్ ప్రాంతంపై ఇప్పటి వరకు ఉత్తర భారతదేశం అంతా అక్బరు సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం అధీనంలోకి వచ్చింది. తొలించి కూడా దక్కను అంటే దక్షిణ భారతదేశం, తొలించి కూడా దక్కన్ ప్రాంతాలపై కూడా ఆసక్తి చూపిన మొఘల్ పాలకులు ఆ ప్రాంతం వైపు కదిలారు. అయితే నిర్దిష్టమైన ఫలితాలు సాధించకముందే ఉత్తర పశ్చిమ సరిహద్దులో పరిస్థితులు మారిపోయాయి. ఉత్తరాన పశ్చిమ సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోయాయి. వాటిని అదుపులో తెచ్చేందుకు అక్బర్ ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది. మొఘల్ పాలకులకు బద్ధశత్రువైన అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్ మధ్య ఆసియాలో తన ప్రాబల్యాన్ని గణనీయంగా విస్తరించుకున్నాడు. మొఘల్ పాలకులకు బద్ధశత్రువైన అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్ మధ్య ఆసియాలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకున్నాడు. క్రీస్తు శకం 1584లో అతడు బదక్షాన్ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ బదక్షాన్ ప్రాంతం తైమూరిద్ల పాలనలో ఉండేది. అబ్దుల్లా ఖాన్ జాబితాలో తదుపరి లక్ష్యంగా కాబూల్ నగరం ఉండేది. క్రీస్తకం 1584లో అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్ బదక్షాన్ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ బదక్షాన్ ప్రాంతం తైమూరిద్ల పాలనలో ఉండేది. అబ్దుల్లా ఖాన్ జాబితాలో తదుపరి లక్ష్యంగా యుద్ధం చేయడానికి కాబూల్ నగరం తదుపరి లక్ష్యంగా ఉండేది. మిర్జా హకీంతో పాటు బదక్షాన్ నుంచి వెలివేయబడ్డ తైమూరిద్ పాలకులు అక్బర్ సహాయాన్ని అర్థించారు. మిర్జా హకీంతో పాటు బదక్షాన్ నుంచి వెలివేయబడ్డ తైమూరిద్ పాలకులు అక్బర్ సహాయాన్ని అర్థించారు. అయితే అక్బర్ తదుపరి చర్యలు తీసుకునే లోపుగా మిర్జా హకీం తాగుడుకు బలైపోయాడు. కాబూల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. మిర్జా హకీము అక్బర్ సహాయాన్ని అర్థించాడు. అయితే అక్బర్ తదుపరి చర్యలు తీసుకునే లోపే మిర్జా హకీం తాగుడుకు బలైపోయాడు. అంటే తాగి చనిపోయాడు, ఆరోగ్యం పాడై. కాబూల్ ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. అంటే పాలకులు ఎవరూ లేక అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కాబూల్కు బయలుదేరి వెళ్లాల్సిందిగా అక్బర్ మాన్సింగ్ను ఆదేశించాడు. సింధు నది ఒడ్డున ఉన్న అట్టోక్ ప్రాంతానికి అక్బర్ స్వయంగా వెళ్ళాడు.
ఉజ్బెక్లకు రవాణా మార్గాలు అందుబాటులో లేకుండా చేసేందుకు కాశ్మీర్ బెలూచిస్తాన్లకు తన సైన్యాలను పంపాడు. ఉజ్బెక్లకు రవాణా మార్గాలు అందుబాటులో లేకుండా చేసేందుకు కాశ్మీరు బెలూచిస్తాన్లకు తన సైన్యాన్ని అక్బర్ పంపాడు. క్రీస్తకం 1586లో లడఖ్ బెలిస్తాన్ సహా కాశ్మీర్ రాజ్యమంతా మొఘల్ సామ్రాజ్య నియంత్రణలోకి వచ్చింది. యువకుడైన సలీంతో బల్తిస్తాన్ పాలకుడి కుమార్తె వివాహం జరిగింది. ఖైబర్ మార్గాన్ని తిరుగుబాటు చేసిన తెగల బారి నుంచి సంరక్షించేందుకు ఖైబర్ అంటే అప్పట్లో పంజాబ్ వైపు వాయువ్య పశ్చిమ మార్గంలో పంజాబ్ వైపు భారతదేశానికి ఖైబర్ బోలాన్ కనుమలు విదేశాల నుంచి ఆసియా దేశాల నుంచి భారతదేశంలోనికి రావడానికి పర్వతాల మధ్య సన్నని భూభాగం మార్గం ఉండేది. ఖైబర్ బోలాన్ కనుమలు పెద్ద పెద్ద పర్వతాల మధ్యన చిన్న సందు ద్వారా భూమార్గం ఉండేది భారతదేశంలోనికి అడుగు పెట్టడానికి. అది ఖైబర్ మార్గం. ఖైబర్ మార్గాన్ని తిరుగుబాటు చేసిన తెగల బారి నుంచి సంరక్షించేందుకు కొన్ని సైనిక బలగాలు అక్బర్ చక్రవర్తి పంపాడు. ఈ దండయాత్రలో అక్బర్కు అభిమాన పాత్రుడైన రాజా బీర్బల్ తన ప్రాణాలు కోల్పోయాడు. తిరుగుబాట్లు చేసిన తెగల బారి నుంచి ఖైబర్ మార్గాన్ని సంరక్షించేందుకు కొన్ని సైనిక బలగాలు వెళ్ళాయి. ఆ దండయాత్రలో అక్బర్కు అభిమాన పాత్రుడైన రాజా బీర్బల్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆఫ్ఘన్ తెగలు మొఘల్ సైన్యాలకు తలొగ్గాయి. ఉత్తర పశ్చిమ ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య నియంత్రణను సుస్థిరం చేయడం, సామ్రాజ్యానికి శాస్త్రీయమైన సరిహద్దు నిర్ణయించడం అక్బర్ సాధించిన విజయాల్లో ప్రధానమైనది. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో భారతదేశానికి ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో మొఘల్ సామ్రాజ్య నియంత్రణను సుస్థిరం చేయడము, సామ్రాజ్యానికి శాస్త్రీయమైన సరిహద్దుల్ని నిర్ణయించడం అక్బర్ సాధించిన విజయాల్లో ప్రధానమైనది. క్రీస్తు శకం 1590లో సింధును స్వాధీనం చేసుకోవడంతో సింధు నది దిగువ ప్రాంతాన పంజాబ్లో క్రీస్తకం 1590లో సింధ్ ప్రాంతాన్ని అక్బర్ స్వాధీనం చేసుకోవడంతో సింధ్ దిగువ లోయ ప్రాంతంలో ఉన్న పంజాబ్ నుంచి ఒక కొత్త వర్తక వ్యాపార కేంద్రాలను స్థాపించడానికి అవకాశం ఏర్పడింది. పంజాబ్ నుంచి విదేశీ వాణిజ్యానికి ఎగుమతి దిగుమతులకు వాణిజ్య వ్యాపారాలు కొనసాగించడానికి ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. క్రీస్తు శకం 1598 వరకు లాహోర్లోనే మకాం చేసిన అక్బర్ అబ్దుల్లా ఉజ్బెక్ మరణంతో ఉజ్బెక్లతో ఎలాంటి ముప్పు ఉండదని గ్రహించి ఆగ్రాకు తిరిగి వచ్చాడు. క్రీస్తు శకం 1585 నుంచి క్రీస్తు శకం 1598 వరకు లాహోర్లోనే మకాం వేసిన అక్బర్ అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్ మరణంతో ఇక ఉజ్బెక్లతో ఎలాంటి ముప్పు ఉండదని గ్రహించి ఆగ్రాకు తిరిగి వచ్చాడు. ఇక క్రీస్తకం 1590లో సింధు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో అక్బర్ సాధించిన ఘన విజయాల్లో క్రీస్తకం 1590లో సింధును స్వాధీనం చేసుకోవడంతో సింధు నది దిగువ ప్రాంతంలో పంజాబ్లో కొత్త వ్యాపార వాణిజ్యాలకు విదేశీ వ్యాపార వాణిజ్యాలకు అవకాశం ఏర్పడింది. ఈ విధంగా ఉత్తర పశ్చిమ ప్రాంతంలో వ్యవహారాలను చక్కబెట్టిన తర్వాత ఈశాన్య పశ్చిమ భారత ప్రాంతాల వైపు దక్కన్ పీఠభూమిపై అక్బరు దృష్టి పెట్టాడు. ఈ విధంగా ఉత్తర పశ్చిమ ప్రాంతాలను వ్యవహారాలను స్వాధీనం చేసుకొని చక్కబెట్టిన తర్వాత అక్బరు ఈశాన్య పశ్చిమ భారత ప్రాంతాలు దక్కన్ పీఠభూమిపై